హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ద స్టోరీ ఆఫ్ పర్ల్ గర్ల్ ఎపిసోడ్ 7 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అందరూ నో చెప్పేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది చాలా ఆపదతో కూడుకున్న కాంపిటీషన్ కాబట్టి. ఆ మోసం చేసే అతను మోషి దగ్గరికి వెళ్లి నువ్వు ఇందులో నుండి ఒక పుల్లని తీయాలి, అందులో రెడ్ కలర్ పుల్ల వస్తే నువ్వే ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని అంటూ ఉన్నాడు. అది విని మోషి కూడా ఒక పుల్లని తీస్తూ ఉంది. అందులో రెడ్ కలర్ పెయింట్ ఉంది. అది చూసి అతను ఈ అమ్మాయి ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతుంది అని అంటూ ఉన్నప్పుడే మోషి ఆ బాక్స్ ని కింద పడేస్తూ ఉంది. చూస్తే అందులో ఉండే అన్ని పుల్లలు రెడ్ కలర్ లోనే ఉన్నాయి. ఏంటి ఇలా మోసం చేస్తున్నారని అందరూ అడుగుతూ ఉన్నప్పుడే మోషి ముందుకు వచ్చి ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ నేను ఇందులో విన్ అయితే మీరు నన్ను ఇక్కడ ఉన్న టాప్ లెవెల్ వర్కర్స్ తో జాయిన్ చేసుకోవాలి. నేను పని పిల్లగా ఉండను, ఒక బిజినెస్ ఉమెన్ గా మీతో పాటు వర్క్ చేస్తాను. మీకు ఓకేనా అని మోషి అడుగుతూ ఉంటే అది చూసి జింగ్ నవ్వుతూ ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు కూడా ముత్యం గురించి అడగకుండా దేని గురించి అడుగుతుందో చూడు అనేసి నవ్వుతూ సరే ఓకే, నువ్వు అందులో విన్ అయితే నేను నిన్ను టాప్ లెవెల్ వర్కర్ గా జాయిన్ చేసుకుంటానని అంటూ ఉన్నాడు. ఇప్పుడు జింగ్ మోషిని పర్సనల్ గా మీట్ అవ్వడానికి పిలుస్తూ ఉంటే మోషి లోపలికి వెళ్తూ ఉంది. అప్పుడు జింగ్ మోషికి ఒక స్పెషల్ కాస్ట్యూమ్ ని ఇస్తూ ఉన్నాడు. రేపు కాంపిటీషన్ కి వెళ్లేటప్పుడు వీటిని వేసుకుని వెళ్ళు అనేసి. ఎందుకంటే ఆ వాటర్ లో కత్తులు కూడా ఉంటాయంట. అది వాటర్ లో దిగి ఫైట్ చేసే కాంపిటీషన్ కాబట్టి అందులో మోషికి ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అనేసి జింగ్ కాస్త కేర్ తీసుకుని ఆ డ్రెస్ ని మోషికి ఇస్తూ ఉంటే అది చూసి మోషి నా ప్రాణం అంటే ఎవరికీ లెక్కలేదు, మళ్ళీ ఎందుకు మీరు ఈ డ్రెస్ ని నాకు ఇస్తున్నారని మోషి అడుగుతూ ఉంటే నీ ప్రాణానికి లెక్కలేదు కరెక్టే, కానీ ఈ కాంపిటీషన్ కి కొన్ని లెక్కలున్నాయి. అందువల్ల మర్యాదగా ఈ కాంపిటీషన్ కి వెళ్లేటప్పుడు దాన్ని వేసుకుని వెళ్ళు, బాగా ప్లే చేసి విన్ అయ్యేలాగా చూడు, పైగా ఇది చాలా ఒక ముఖ్యమైన పోటీ అని జింగ్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. పోటీ కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉంది. పైన జింగు, షీజు అలానే స్పెషల్ ఏజెంట్ అందరూ కూర్చొని ఉన్నారు. పోటీలో పార్టిసిపేట్ చేయడానికి అందరూ వస్తూ ఉన్నారు. అందులో మోషి మాత్రమే అమ్మాయి, రిమైనింగ్ అందరూ అబ్బాయిలే. పైగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నారు. ఇక్కడ ఒక స్టోన్ ని చూపిస్తున్నారు కదా, దానినే కనిపెట్టి తీసుకొని రావాలంట. ఆ స్టోన్ కి దారం కట్టి పైన వేలాడదీసేస్తున్నారు. కిందంతా కత్తులు సెట్ చేసి పెట్టినట్టు ఉన్నారు. అది చూసి మోషి ఇందులో ఎలా ఫైట్ చేయాలి అనుకుని ఎక్కడెక్కడ కాలు పెట్టాలి, ఏమేం చేయాలి, ఏవేవి ఎక్కడున్నాయి అనేసి మోషి ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉంది. కరెక్ట్ గా అందరూ దిగుదాము అని అనుకుంటూ ఉండే లోపే ఆ స్పెషల్ ఏజెంట్ వెంటనే ప్లాన్ ని చేంజ్ చేసేస్తున్నాడు. అందరూ ఒక్క నిమిషం ఆగండి, ఇది ఇక్కడ జరిగే లోకల్ ట్రెడిషన్ నే, ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతూ ఉంది. కానీ ఈ వాటర్ లో ఉండే కత్తి మీద ఫైట్ చేయడం కాస్త రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి వాటర్ లో దిగకుండా ఈ కాంపిటీషన్ ని బయట పెట్టుకుందామని స్పెషల్ ఏజెంట్ అంటూ ఉంటే అది విని జింగ్ షాక్ అయిపోతూ ఉన్నాడు. మోషికి ఈత బాగా వచ్చు కాబట్టే తనని ఈ కాంపిటీషన్ కి పంపించాను, కానీ చివరి నిమిషంలో వీడేంటి ఇలా చేంజ్ చేసేశాడు అనేసి జింగ్ షాక్ అయిపోతూ ఉన్నాడు. అది కూడా ఆ కడ్డీ ఆరిపోయే లోపే ఆ స్టోన్ ని సొంతం చేసుకోవాలంట. మోషి అదంతా చూసి సరే ఓకే ట్రై చేద్దాము అనేసి మోషి వేగంగా వెళ్లి ఆ స్టోన్ ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరి చూపు మోషి మీదనే ఉంది. తను ఒక అమ్మాయి, తనని ముందు పడేద్దాము అనుకుని మోషిని కిందకు తోసేసి తన్ని బాగా తొక్కుతూ అక్కడ నుండి పరుగులు తీస్తూ ఉన్నారు. మోషికి బాగా గాయాలవుతున్నాయి, కానీ పర్లేదు అనుకుని మోషి పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ తనని అటాక్ చేస్తూనే ఉన్నారు. మోషి నడుము మీద బాగా గాయాలైపోతున్నాయి. అప్పుడు అక్కడికి రానా వచ్చి జింగుని చూసి అసలు నువ్వేం చేస్తున్నావు, అమాయకులందరినీ తీసుకుని వచ్చి ఇలా హింసిస్తావా అని రానా అడుగుతూ ఉంటే జింగు వెంటనే రానాని చూసి ఇక్కడ ఏం జరుగుతుందో అన్ని తెలుసుకుని మోషి లోపలికి వెళ్ళింది. ఇక్కడ ఎవ్వరూ అమాయకులు లేరు, అది నువ్వు ముందు అర్థం చేసుకో, కాంపిటీషన్ అంటే ఇలానే ఉంటుంది అని రానా దగ్గర చెప్పేసి జింగు కూడా కాస్త నర్వస్ గానే ఫీల్ అవుతూ ఉన్నాడు. కానీ రానాతో అలా చెప్పేసి తనేం చచ్చిపోదులే అని జింగ్ అంటూ ఉంటే అది విని రానాకి కాస్త టెన్షన్ గా ఉంది. స్పెషల్ ఏజెంట్ ఏమో పక్కనున్న షీజుతో ఏంటి నా జూనియర్ అమ్మాయి మీద బాగా కేర్ తీసుకుంటున్నట్టు ఉన్నాడే అని అడుగుతూ ఉంటే దానికి షీజు ఆ అమ్మాయి కోసము తన ఐడెంటిటీనే బయటకు చూపించేశాడు, ఆ అబ్బాయికి అమ్మాయి బాగా స్పెషల్ ఏమో అనేసి రానా గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కింద పడ్డ మోషి ఇప్పుడు కడ్డీని చూసి మనకి ఇంకా కాస్త టైం మాత్రమే మిగిలింది, పక్కనే ఒక చెక్క లాంటిది ఉంది, దాని మీద ఎక్కి ఆ స్టోన్ ని తీయడానికి ట్రై చేస్తూ మోషి జింగుని చూస్తూ ఉంటే జింగు కూడా కాస్త టెన్షన్ పడుతూ మోషినే చూస్తూ ఉన్నాడు. తన ఆ స్టోన్ ని తీయగలదా లేదా అనేసి. కాంపిటీషన్ చాలా సీరియస్ గా జరుగుతూ ఉంది. అక్కడ ఇంకొక అతను మాత్రమే మిగిలి ఉన్నాడు. మోషి ఆ చెక్కకి ఒక సైడ్ తానెక్కి కూర్చొని ఇంకొక సైడ్ వెయిట్ అంతా వేయగానే తను ఎగురుకుంటూ వెళ్లి ఆ తాడుని పట్టుకుని ఆ స్టోన్ ని కూడా తీసేసుకుంటుంది. కానీ అంతలో అక్కడున్న ఇంకొక
అతను వచ్చి మూషిని పట్టుకుని కత్తిని తీసి మూషి పొట్టలో పొడిచేస్తూ ఉన్నాడు. మూషికి ముందే బాగా గాయాలయ్యున్నాయి. అందువల్ల మూషి ఇప్పుడు ఆ రాయిని పట్టుకుంటూ కింద పడిపోతూ ఉంటే అది చూసి జింగ్ తట్టుకోలేక అక్కడికి వచ్చి మూషిని క్యాచ్ పట్టుకుంటున్నాడు. జింగ్ మూషిని పట్టుకుంటూ ఇందాక మూషిని ఒక అతను పొడిచాడు కదా, అతను పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే జింగ్ అతన్ని ఒక తొక్కగానే అతను వెళ్లి కింద పడిపోతున్నాడు. అలానే ఆ స్టోన్ కూడా కింద పడిపోతూ ఉంది. కానీ అంతలో అతను వెళ్లి ఆ స్టోన్ ని తీసేసుకుంటున్నాడు. అలానే ఆ కడ్డీ కూడా కరెక్ట్ గా ఆఫ్ అయిపోతూ ఉంది. కాబట్టి ఆ షీజు వాళ్ళ మనిషి విన్ అయిపోయాడు. మూషి నోట్లో నుండి రక్తం వస్తూ ఉంటే రానా అక్కడికి వచ్చి మూషిని నాకివ్వు, నేను ట్రీట్మెంట్ చేస్తాను అనేసి తనని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతూ ఉంటే జింగ్ తన చేతిని చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడు తన చెయ్యి అంతా రక్తమయ్యి ఉంది. అప్పుడు కరెక్ట్ గా అక్కడ ఉన్న వాళ్ళందరూ జింగ్ దగ్గరికి వస్తూ ఉంటే మీకు దమ్ముంటే ఇప్పుడు రండి రా అనేసి జింగ్ ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ తన్ని పడేస్తూ ఉన్నాడు. అమ్మాయి దగ్గర మీ ప్రతాపం చూపిస్తారా అనేసి అందరినీ పచ్చడి చేస్తూ ఉన్నాడు. జింగ్ ఇప్పుడు ఆ స్పెషల్ ఏజెంట్ అలానే షీజు దగ్గరికి వచ్చి మీకు బుద్ధుందా లేదా, ఇది ట్రెడిషనల్ ప్రోగ్రాము, ఇందులో మన తెలివిని ఉపయోగించాలే తప్ప మన బలాన్ని కాదు. కత్తితో ఒక అమ్మాయిని పొడిచి చంపాలి అనుకోవడం చాలా వరస్ట్ గా ఉంది. ఆయుధం లేకుండానే ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనే జ్ఞానం కూడా మీకు లేదా అనేసి జింగ్ అడుగుతూ ఉన్నాడు. కానీ ఆ షీజుకి కాస్త కూడా సిగ్గులేదనుకుంటా. ఏది ఏమైనా నేను విన్ అయిపోయాను. ఆ ముత్యాలన్నింటినీ కొనగలే రైట్స్ ఇప్పుడు నాకు వచ్చేసాయి. మీరు ఇంక మీదట ఆ ముత్యాల్ని కొనకూడదు, అది మీకు గుర్తుంది కదా అని షీజు అడుగుతూ ఉంటే దానికి జింగ్ వెంటనే నాకు బాగానే గుర్తున్నాయి. మీలాగా చీట్ చేసి కాంపిటీషన్ లో విన్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. నేను నిజాయితీగానే ఉంటాను అనేసి జింగ్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. వెనకాలే అసిస్టెంట్ కూడా వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క ఆ స్పెషల్ ఏజెంట్ షీజుని చూసి నేను నీకు చేయాల్సిన హెల్ప్ అంతా చేసేసాను అని అంటూ ఉంటే లేదు నాకు ఇంకాస్త హెల్ప్ కావాలని షీజు అడుగుతూ ఉంది. ఇంతకు మించి నేను నీకు హెల్ప్ చేయలేను. నేను నీ దగ్గర ఒక జేడు బొమ్మ చూపించి ఒక ముత్యంతో చేసిన చైర్ అడిగాను కదా, నువ్వు ముందు దాన్ని రెడీ చెయ్యు, నాకు ముందు అదే ఇంపార్టెంట్ అనేసి స్పెషల్ ఏజెంట్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మూషి నిద్రలేస్తూ ఉంది. తనకి పెద్దగా గాయాలు ఏమీ తగలలేనట్టు ఉంది. కానీ పైన నుండి కింద పడిపోయింది కాబట్టి బాడీ మాత్రం కాస్త వీక్ గా ఉన్నట్టు ఉంది. అప్పుడు కరెక్ట్ గా రానా అక్కడికి వచ్చి ఇదిగో ఈ మెడిసిన్ వేసుకొని మెడిసిన్ ని తీసుకుని వచ్చి మూషికి తాగించబోతూ ఉంటే ఇలా ఇవ్వండి నేనే తాగుతాను అనేసి మూషి దాన్ని తీసుకుని తాగుతూ ఉంది. అప్పుడు రానా మీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారో నాకు తెలియదు, కానీ నువ్వు ఈ డ్రెస్ వేసుకుని ఉండడం వల్లనే కత్తి నీ లోపలికి దిగలేదు, అందువల్లే నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో చనిపోయి ఉంటావని రానా అంటూ ఉంటే అది విని మూషి జింగ్నే కదా తనకు ఆ డ్రెస్ ఇచ్చాడు. ఇప్పుడు మూషి దాని గురించి థింక్ చేస్తూ ఉంది. నాకెవరు డ్రెస్ చేంజ్ చేశారని మూషి కాస్త టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకు, ఇక్కడ ఉన్న లేడీ డాక్టర్నే నీకు డ్రెస్ చేంజ్ చేశారు, నువ్వేం బాధపడకు అని చెప్పేసి నువ్వెందుకు జింగ్ కోసం ఫైట్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ జింగ్ ఇక్కడ ఉండే ముత్యాలన్నింటినీ కొనేయాలి అనేసి నేను ఆ పోటీలో పార్టిసిపేట్ చేయమని చెప్పాడు. కానీ వాడు ఎలాగో ఓడిపోయాడు. వాడు ఇంకా ముత్యాన్ని ఎలాగో కొనలేడు. నేను నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాను. ఇది ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్. నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళే నీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. దాంతో నువ్వు హ్యాపీగా జీవించవచ్చు. నేను చెప్పేది విను మూషి అని రానా అంటూ ఉంటే అది విని మూషి ఈ కాలంలో ఇంత మంచి అబ్బాయ్యా అనేసి చూస్తూ ఉంది. లేదు నాకొద్దు, నాకు కావాల్సింది నేనే పొందాలని అనుకుంటున్నాను. నాకు వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడం ఇష్టం లేదు అని మూషి అంటూ ఉంది. రానాకి మూషిని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావడం లేదు. మూషి ఇప్పుడు రానా ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ని చూస్తూ థింక్ చేస్తూ కూర్చొని ఉంది. ఇక్కడేమో జింగ్ కి మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తూ ఉంది. జింగ్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటే సడన్ గా దొంగల ముఠా అక్కడికి వచ్చి జింగ్ వాళ్ళ ఫ్యామిలీని కంప్లీట్ గా అంతం చేసేసినట్టు ఉన్నారు. జింగ్ వాళ్ళ నాన్న వెంటనే జింగ్ ని వాళ్ళ అమ్మని ఒక బండిలో ఎక్కించి అక్కడి నుండి పంపించేసినట్టు ఉన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న రెడ్ ముత్యము కింద పడిపోయినట్టు ఉంది. ఆ రెడ్ ముత్యాన్ని అక్కడున్న వాళ్ళు తీసుకుని వెళ్లిపోతున్నారు. జింగ్ కి అప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పైగా అప్పుడు జింగ్ వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు ఉన్నారు. జింగ్ వాళ్ళ నాన్న జింగ్ వాళ్ళ అమ్మని జింగని లోపల ఒక బండిలోకి ఎక్కించేసి అతను అక్కడే చనిపోయినట్టు ఉన్నారు. జింగ్ ఇప్పుడు దాని గురించి థింక్ చేసి చూసేసి వాళ్ళ నాన్నని తలుచుకొని బాధపడుతూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే ఆ ఫ్లాష్ బ్యాక్ నెమ్మదిగా మర్చిపోవచ్చు కదా అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. పాతవన్నీ మర్చిపోతే నేను ఇంకా బ్రతికి ఉండడంలో ఎలాంటి లాభము లేదు. మా అమ్మ మాత్రమే నాతో పాటు తప్పించుకుని వచ్చారు. ఆ తర్వాత మా లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది.
నేను వాళ్ళందరి కోసము పగ తీర్చుకుంటేనే నేను నా లైఫ్ లో ప్రశాంతంగా జీవించగలను, లేకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేనని జింగ్ అంటూ ఉన్నాడు. సరే ఓకే, ఇప్పుడు మూషి ఓడిపోయింది, నీ దగ్గర వేరే ఏమైనా బ్యాకప్ ప్లాన్ ఉందా? ఎప్పుడు నువ్వు ఆల్టర్నేట్ గా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని ఉంటావు కదా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, నేను ఎప్పుడు ఆల్టర్నేట్ ప్లాన్ తో రెడీగా ఉంటాను అనే కదా అనుకుంటున్నావు, కానీ ఈసారి నా దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు, అది నేను చెప్పినా మీరెవరూ నమ్మరని జింగ్ అంటూ ఉన్నాడు. కరెక్ట్ గా ఇప్పుడు మూషిని షిప్ లో వదిలిపెట్టడానికి రానా వస్తున్నాడు. అప్పుడు ఒక బాణం రానా కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతూ ఉంది. రానా తలపైకెత్తి చూస్తూ ఉంటే అక్కడ జింగ్ నిలబడుకుని ఉన్నాడు. మీరు మాకు సంబంధించిన అమ్మాయిని కాపాడి తీసుకుని వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అని జింగ్ అంటూ ఉంటే, బాణంతో కొట్టి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నారా అని రానా అడుగుతూ ఉన్నాడు. మీరు అని తెలియక బాణం వేసేసానండి. రాత్రిపూట దొంగలు ఎవరైనా షిప్ లోకి వస్తే ఏం చేయాలి? మూషి నువ్వు లోపలికి రా అని పిలుస్తూ ఉంటే మోషి రానాని చూసి నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంది. రానా వెంటనే ఒక టోకెన్ ని తీసిచ్చి, ఇది నేను ఎప్పుడైనా కాపాడుతుంది, జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచుకొని చెప్తూ ఉంటే జింగ్ అదంతా చూసి అబ్బబ్బా ఇదేం డ్రామానో అన్నట్టు చూస్తూ ఉన్నాడు. మూషి నువ్వు ఇప్పుడు లోపలికి వస్తావా లేదా అని జింగ్ పిలుస్తూ ఉంటే రానాకి బాయ్ చెప్పేసి మూషి వేగంగా లోపలికి వెళ్తూ ఉంది. ఇప్పుడు లోపలికి వస్తుంది చూడు అనేసి 3 లెక్క పెట్టే లోపే మాస్టర్ అని పిలుస్తూ మూషి లోపలికి వచ్చేస్తూ ఉంది. ఏంటమ్మా రానా నిన్ను పిలిచినట్టు ఉన్నాడే, వాడితోనే నువ్వు కూడా వెళ్లిపోయి ఉండొచ్చు కదా అని జింగ్ అడుగుతూ ఉంటే, అతనితో వెళ్లిపోతే నా ముత్యం నాకు తిరిగి రాదు, ఆ ముత్యం నాకు దొరకకపోతే నేను మా నాన్నని కనిపెట్టలేను, నా జీవితానికి ఒక అర్థం లేకుండా అయిపోతుంది, అది మాత్రమే కాకుండా అనేసి మూషి దగ్గరికి వెళ్తూ ఉంటే జింగ్ వెంటనే మూషి నేను నీకు 2 ఛాన్సెస్ ఇస్తాను, ఒకటి అప్పర్ డెక్ లో నాకు అసిస్టెంట్ గా వర్క్ చేయాలి, కానీ ఆ తర్వాత నువ్వు నా దగ్గర ఆ ముత్యం గురించి అడగకూడదు, అలానే నాకు మంచి పదవి ఇవ్వండి నువ్వు అడగకూడదు. ఇంక సెకండ్ ఆప్షన్ అని జింగ్ ఏదో చెప్పే లోపే మూషి వెంటనే ఆ సెకండ్ ఆప్షన్ ఏదైనా పర్లేదు నేను దాన్నే చూస్ చేసుకుంటానని అంటూ ఉంది. సరే ఓకే, అలా అయితే 20 కొరడా దెబ్బలు తీసుకోవాలి, దాని తర్వాత నువ్వు ప్రాణాలతో ఉంటే నువ్వు నాకు బానిసగా ఉండాలి, ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి రావడానికి నేను పర్మిషన్ ఇస్తానని జింగ్ అంటూ ఉంటే, నేను సెకండ్ ఆప్షన్ నే సెలెక్ట్ చేసుకుంటానని మూషి అంటూ ఉంది. నేను పనిష్మెంట్ కి రెడీ అయిపోయాను, కానీ మీరు నాకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారని మూషి అడుగుతూ ఉంటే, నేనెందుకు నీకు గిఫ్ట్ ఇవ్వాలి అని జింగ్ అంటూ ఉన్నాడు. నేను ఇందాక ఇక్కడికి వస్తున్నప్పుడే చూశాను, చాలా మంది మీ దగ్గర నుండి చాలా ప్రోడక్ట్స్ కొనుక్కొని వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే మీరు నన్ను యూజ్ చేసి నిజాయితీగా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు అనేసి మీ నేమ్ బాగా ఫేమస్ అయ్యి చాలా మంది మీ దగ్గర ప్రోడక్ట్స్ అన్ని కొనుక్కొని వెళ్తూ ఉన్నారు, దానికి రీజన్ నేనే కదా, కాబట్టి మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలి కదా అని మూషి అడుగుతూ ఉంటే అది విని జింగ్ నవ్వుతూ ఉన్నాడు. నువ్వేమైనా బాగా తెలివైన అమ్మాయివని అనుకుంటున్నావా అని జింగ్ అడుగుతూ ఉంటే దానికి మూషి నేను బాగా తెలివైన అమ్మాయిని కాను, కానీ నాకు కూడా కాస్త తెలివి ఉంది, దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను, మీరెలాగో ఆ ముత్యాలన్నిటినీ కొనలేరు, అది నాకు బాగా తెలుసు, కానీ మీ పేరు మీద వేరే ఎవరైనా కొనొచ్చు కదా, అలా కొంటే షీజుకి ఆ ముత్యాలేమి దొరకవు, ఇక్కడ పక్కనే ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ ని నాకు బాగా తెలుసు, ఆ లేడీ పేరు ఊలేడి, తను నాకు కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తారు అని మూషి అంటూ ఉంటే అది విని జింగ్ వెంటనే ఆ ఊలేడి నీకెందుకు హెల్ప్ చేస్తారని అడుగుతూ ఉన్నాడు. మీలాగే అందరూ క్యాలిక్యులేటివ్ గా ఉండరు, కాస్త మంచిగా థింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, తను నాకు హెల్ప్ చేస్తుంది అన్న నమ్మకం నాకుంది, నేను ఆ ముత్యాలన్నిటినీ కొనేస్తాను, ఆ తర్వాత ఆ షీజుకి ఒకవేళ ముత్యాలు అవసరమైతే తను కూడా మీ దగ్గరే వచ్చి తీసుకోవాలి కదా అని మూషి అంటూ ఉంటే అది విని జింగ్ నేను ఆ షీజుకి ఒక్క ముత్యం కూడా ఇవ్వనని అంటూ ఉన్నాడు. అది విని మూషి లైట్ గా నవ్వుకుంటూ సరే ఓకే, నేను ఆల్రెడీ ఇదంతా ప్లాన్ చేసేసాను కదా, కాబట్టి మీరు ఆ 20 కొరడా దెబ్బల్ని ఈ రోజు ఇవ్వకుండా వేరే ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా అని మూషి అడుగుతూ ఉంది. జింగ్ వెంటనే సరే ఓకే, కానీ తర్వాత నేను రెట్టింపు కొరడా దెబ్బలు ఇస్తాను, ఒకవేళ నువ్వు ఓడిపోతే అనేసి సరే నువ్వు ఇక్కడ నుండి బయలుదేరని జింగ్ అంటూ ఉన్నాడు. అది విని మూషి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. అసిస్టెంట్ వెంటనే జింగ్ ని చూసి నాకైతే ఏమీ అర్థం కావడం లేదు, ఇదంతా వర్కౌట్ అవుతుందో లేదో కూడా తెలియడం లేదు, కానీ ఆ అమ్మాయి దాదాపు నీలాగానే చేంజ్ అవుతూ వస్తూ ఉంది, అది మాత్రమే నాకు బాగా అర్థమవుతుంది అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. అది విని జింగ్ ఏదో థింక్ చేస్తూ ఉన్నాడు. మూషి ఇప్పుడు లోపలికి వస్తూ ఉంటే చింటూ వేగంగా వెళ్లి మూషిని హగ్ చేసుకుంటూ ఉన్నాడు. నాకేం కాలేదురా, నువ్వేం టెన్షన్ పడకు, అన్ని త్వరలోనే సెట్ అయిపోతుంది, మనం ఇద్దరం కలిసి ఒక పెద్ద షాప్ ఓపెన్ చేద్దాము, షాప్ లో బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉందామని మూషి అంటూ ఉంటే అలా అయితే నువ్వు అప్పుడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవాలి, అప్పుడే మనకి అదృష్టం కలిసి వచ్చి సిరి సంపదలతో హ్యాపీగా ఉంటామని చింటూ అంటూ ఉన్నాడు. ఓకే అలానే చేద్దామని మూషి నవ్వుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మూషి అకౌంటెంట్ దగ్గరికి వెళ్లి నాకు అసలు డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటే మూషి ఇంతకు ముందు చేసిన బిజినెస్ అంతా చెక్ చేసి చూసేసి పర్లేదు నువ్వు తెలివైన అమ్మాయి లాగానే అనిపిస్తున్నావు, కాబట్టి నేను నీకు ఈ డబ్బులు ఇస్తున్నాను, ఇందులో 1000 రూపాయలున్నాయి, దీన్ని యూజ్ చేసి ఏమేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యు అనేసి అకౌంటెంట్ అంటూ ఉంటే చాలా చాలా థ్యాంక్స్ అనేసి
మూషి హ్యాపీగా ఫీల్ అవుతూ బుక్ లో సైన్ చేసేసి డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంది. ఆ డబ్బులతో మూషి అక్కడున్న పని వాళ్ళందరికీ మంచి ఫుడ్ కొనిస్తూ ఉంది. అక్కడున్న వాళ్ళందరూ తింటూ ఉన్నారు. ఇక్కడేమో ఇంకొక అతను ఉంటాడు కదా, అదే ఆ నిప్పులుండే రూమ్ లో ఫస్ట్ డే మూషిని చింటూని కూడా ఆ రూమ్ లో కూర్చోబెట్టుకుని ఉంటాడు కదా ఒక అతను. మూషి అతని టేబుల్ మీద కాస్త డబ్బులు అలానే చికెన్ ఫ్రై తీసుకుని వచ్చి పెట్టేసి వెళ్ళినట్టు ఉంది. అది చూసి అతను హ్యాపీగా నవ్వుకుంటూ తింటూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.